సైబర్ మోసాలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం సమాచారం ఇచ్చినా డబ్బులు కొట్టేస్తారు కేటుకాళ్లు. గత ఏడాది 12 లక్షల సైబర్ నేరాలు నమోదయ్యాయి. అయితే మన ప్రమేయం లేకుండా అకౌంట్ ఖాళీ చేస్తే బ్యాంకులే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఈ దెబ్బతో కస్టమర్లు కేర్ ఫ్రీగా ఉన్నా పర్వాలేదా? దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. వాటితో పాటే సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దేశవ్యాప్తంగా 2024లో సైబర్ నేరాలు 12 లక్షలు నమోదయ్యాయి. నమోదు కానివి కూడా లక్షల్లోనే ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. 2024 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య జరిగిన సైబర్ మోసాల్లో జనం పోగొట్టుకున్న సొమ్ము 21,367 కోట్లని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సైబర్ నేరాల్లో ప్రజలు కోల్పోయింది 2,623 కోట్లు మాత్రమేనని వెల్లడైంది. అంటే టెక్నాలజీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ మోసాలు ఎలా ఎక్కువ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ మేనేజర్లు, రిటైర్డ్ బ్యాంకర్లను సైతం సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. కస్టమర్ కేర్ మోసాలు, మాల్వేర్ తో ఖాతాలను ఖాళీ చేసే సైబర్ నేరాల విషయంలో బాధితులకు ఊరట కలిగించింది సుప్రీంకోర్టు. అనుమతి లేని లేదా మోసపూరిత ఆన్లైన్ లావాదేవీల వల్ల ఖాతాలోని డబ్బు పోగొట్టుకున్న బాధితులు 3 రోజుల్లో ఫిర్యాదు చేస్తే బ్యాంకులు పరిహారం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. 2017 జూలై 6ని ఇచ్చిన సర్క్యులర్ లో ఆర్బీఐ పేర్కొన్నట్లుగా బాధితులు 3 రోజుల్లో ఫిర్యాదు చేస్తే థర్డ్ పార్టీ యాప్ వ్యక్తుల ద్వారా జరిగే మోసాల విషయంలోనూ బాధితులకు ఊరట కలిగించాల్సిన బాధ్యత బ్యాంకులదేనని స్పష్టం చేసింది. గువాహటికి చెందిన పల్ల భౌమిక్ అనే బాధితుడి విషయంలో జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటూ చాలా మందిని బాధితులుగా చేస్తున్నారు. అంటే బ్యాంకులో ఉన్నటువంటి డబ్బుల్ని కొల్లగొట్టే ప్రయత్నాలు చాలా ఎక్కువగా చేస్తున్నారు. ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్ని అవ్వచ్చు, లేకపోతే ఎవరికైతే ఈ టెక్నాలజీ మీద సరైన గ్రిప్ లేదో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఈ సైబర్ నేరగాళ్లు వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేంటంటే, ఏ బాధితుడు అయినా సరే ఖచ్చితంగా 3 రోజుల లోపు గనక కంప్లైంట్ ఇస్తే దానిలో బాధితుడి యొక్క ప్రత్యేకమైన నిర్లక్ష్యం గనక నిరూపణ కాకపోతే ఆ డబ్బును బ్యాంకు మాత్రమే భరించి ఆ సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును ఆ బాధితుడు తిరిగి చెల్లించాలని చెప్పింది. అయితే దీంతో బాధితులకు ఊరట లభించిందేనట్టేనా అని చెప్పి కొంతమంది చాలా సంతోషంగా, ఇంకేముందో ఒకవేళ ఎవరైనా సైబర్ నేరగాళ్ళు మన డబ్బు కొట్టేసినా మనం కంప్లైంట్ ఇస్తే మనకు వెనక్కి వచ్చేస్తుంది కదా అని అనుకుంటున్నారు. బాధితుడు 2021లో ప్రపంచ దిగ్గజ గవర్నమెంట్ సంస్థ లూయి ఫిలిప్ నుంచి 4,000 వెచ్చించి ఓ బ్లేజర్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాన్ని వాపస్ చేస్తానంటూ లూయి ఫిలిప్ వెబ్సైట్ లో కస్టమర్ కేర్ కు సమాచారం ఇచ్చారు. తనకు 4,000ను వెనక్కి ఇవ్వాలని కోరారు. అయితే అదే సమయంలో లూయి ఫిలిప్ వెబ్సైట్ హ్యాకింగ్ కు గురై ఆ సైట్ నియంత్ర హ్యాకర్ల చేతికి వెళ్లిపోయింది. వెబ్సైట్ లో కస్టమర్ కేర్ ను సంప్రదించినట్లు బాధితుడు భావించినా దీన్ని సైబర్ నేరగాళ్ల అవకాశంగా మలుచుకుని లూయి ఫిలిప్ మేనేజర్ పేరుతో ఫోన్ చేశారు. తప్పకుండా మీ సొమ్మును తిరిగిస్తామని, తాము పంపే లింకు ద్వారా యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. బాధితుడు ఆ యాప్ ను ఇన్స్టాల్ చేయగానే అతని ఎస్బీఐ ఖాతాలోని 94,000 రూపాయలు గూగుల్ పే ద్వారా సైబర్ నేరగాళ్ల ఖాతాకు వెళ్లిపోయాయి. బాధితుడు ఎస్బీఐ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. అయితే గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిగినందున తాము బాధ్యులం కాదని కస్టమర్ కేర్ సిబ్బంది సమాధానమిచ్చారు. దాంతో బాధితుడు గువాహటి పోలీసులు, అసోం సిఐడి సైబర్ క్రైమ్ సెల్, జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్ కు ఫిర్యాదు చేశారు. ఆర్బీఐ అంబుడ్స్మన్ ను సంప్రదించినా న్యాయం జరగకపోవడంతో గువాహటి హైకోర్టును ఆశ్రయించారు. ఈలోగా నిందితుడు ఉత్తరప్రదేశ్ కు చెందినవాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. నేరం జరిగిన 24 గంటల్లోనే బాధితుడు ఫిర్యాదు చేశారని, ఎస్బీఐదే లోపమని హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. అతను కోల్పోయిన 94,000 తిరిగి ఇచ్చేయాలని తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై ఎస్బీఐ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. బాధితుడు గూగుల్ పే ద్వారా డబ్బును బదిలీ చేశాడని, అతనికి ఓటీపీ కూడా వచ్చిందని బ్యాంకు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే బాధితుడి పక్షానే న్యాయం ఉండటంతో ఎస్బీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాదారులు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓటీపీని ఇతరులకు చెప్పినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఖాతాదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కానీ అదంత సులభమైన విషయం కాదు. ఇక్కడ చాలా కండిషన్స్ అప్లై అవుతాయండి. ఏంటంటే అందులో ఒక కండిషన్ ఏంటంటే 3 days లోపల మీరు కంప్లైంట్ ఇవ్వాలంటే ఒక కండిషన్ మాత్రమే. దాంతోపాటుగా సపోజ్ ఇప్పుడు మీరే ఏదైనా ఓటీపీ షేర్ చేయటం కానీ లేకపోతే ఏదైనా మీ వైపు నుంచి ప్రత్యేకంగా ఒక నిర్లక్ష్యం కానీ నిరూపణ అయితే అప్పుడు బ్యాంక్ ఆ బాధ్యత ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కూడా ఈ యొక్క తీర్పు కొంత ఊరట కలిగించినప్పటికి కూడా ఇది సంపూర్ణమైన ఊరట మాత్రం కాదు. ఏ రోజుకు ఆ రోజు వినియోగదారుడే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా మనం ఎప్పటికప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్ ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్స్, ఆధార్ కార్డు వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అపరిచితులకు ఎప్పుడు కూడా షేర్ చేయకూడదు. ఈ విషయంలో 1-2 సార్లు జాగ్రత్తగా ఉండటమే మంచిదని చెప్పి నేను చెప్తానండి. ఆన్లైన్ మోసాలు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో చిన్నపాటి నిర్లిప్తంగా ఉన్న అంతే సంగతులు. ఆన్లైన్ మోసాల స్థాయిని చూస్తే సుప్రీంకోర్టు తీర్పు చాలా స్వల్ప ఊరట మాత్రమే. అకౌంట్లో డబ్బులు పోయాయని బ్యాంకుకు వెళ్లినంత మాత్రాన వెంటనే ఇచ్చేయరు. అందులో బాధితుని ప్రమేయం ఏమాత్రం లేదని నిరూపించారు. బ్యాంకులు 1,00,000 ప్రశ్నలు అడుగుతాయి. కేసుల దాకా వెళ్లాలి. దీనికన్నా అకౌంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. డిజిటల్ అరెస్టు లాంటివి అసలు చట్టంలోనే లేవు. ఎవరైనా డిజిటల్ అరెస్టు చేశామని చెప్పగానే భయపడిపోయి అకౌంట్ల సమాచారం, ఓటీపీలు చెప్తే దానికి బ్యాంకులు ఏమాత్రం బాధ్యత వహించవని గుర్తించాలి. అకౌంట్లో ఫ్రాడ్ జరిగిందని బ్యాంకులు గుర్తించి దోషులను కనిపెడితేనే పోగొట్టుకున్న డబ్బులు వస్తాయి తప్పితే అంత తేలిగ్గా వెనక్కి రావు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా అని కేర్లెస్ గా ఉంటే అంతే సంగతులన్న విషయాన్ని గుర్తించాలి.